హలో అండి, వెల్కమ్ టు విశాలి బ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్ ఫేమస్ ఇరానీ చాయ్. ఒకప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇరానీ కేఫ్లు. నిజాం నవాబుల దగ్గర నుంచి ఈ ఇరానీ చాయ్ అనేది చాలా ఫేమస్. ఇది పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్ కలర్, అరోమా, టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ముందుగా హాఫ్ లీటర్ మిల్క్తో చేస్తున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాము. ఇవి గేదె పాలు. ఇవి హాఫ్ లీటర్ పాలు తీసుకుని హాఫ్ లీటర్కి పక్కా కొలతలు చెప్తాను. సేమ్ కొలతలతో మెయింటైన్ చేస్తూ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఇరానీ టీ తయారవుతుంది. మొత్తం మీకు వెయిట్స్ కరెక్ట్గా తెలియాలని చెప్పి వేయింగ్ మిషన్ మీద పెట్టి చూపిస్తాను. హాఫ్ లీటర్ మిల్క్కి పక్కా కొలతలతో చెప్తాను, వినండి. ఇదిగోండి, 495 గ్రామ్స్ వచ్చాయి హాఫ్ లీటర్ మిల్క్. అందులో ఒక 30 to 35 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేయండి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఇది. ఒక 30 to 35 గ్రామ్స్. నేనైతే 35 గ్రామ్స్ వేసాను. చూడండి, కొలత కరెక్ట్గా 535 వచ్చింది. 35 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసాను. అలాగే మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్. ఇది మిల్క్ మేడ్ అని అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ని 50 గ్రామ్స్ వేయండి. 535 గ్రామ్స్ వచ్చింది కదా, 585 గ్రామ్స్ వరకు వచ్చే వరకు పక్క కొలతతో చెప్తున్నాను. 50 గ్రామ్స్ మిల్క్ మేడ్ కలపండి. హాఫ్ లీటర్ పాలకి ఇది. ఎక్కువ చేసుకుంటే లీటర్ పాలతో చేసుకుంటే దీన్ని డబుల్ చేసుకోండి. బల్క్ కావాలంటే ఇదే రేషియోలో పెంచుకుంటూ పోవచ్చు. ఇప్పుడు 50 గ్రామ్స్ మిల్క్ మేడ్ కలిపాను. ఇది హీట్ అయితే మొత్తం ఈ పిండి పాల పౌడర్ మొత్తం కలిసిపోతుంది. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇదే వేయింగ్ మిషన్లో ఇంకో గిన్నె తీసుకుని వెయిట్ని 0 చేసేసుకో. గిన్నె వెయిట్ ఇందులో ఒక కరెక్ట్ ఇందాక హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్కి మనం ఒక 30 to 35 గ్రామ్స్ అంటే ఒక 3-4 స్పూన్స్, 3.5 స్పూన్స్, 4 స్పూన్స్ వరకు టీ పొడి వేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇరానీ టీ చేయడానికి టీ డస్ట్ వాడతారు ఎక్కువ. ఇరానీ డస్ట్ టీ పొడి అమ్మే షాపుల్లో దొరుకుతుంది మీకు విడిగా. లేదంటే జనరల్గా ఇంట్లో వాడే టీ పొడి అయినా వేయచ్చు. ఒక 30 to 35 గ్రామ్స్ టీ పొడి వేయండి. హాఫ్ లీటర్ వాటర్. టీ పొడి వేసిన తర్వాత ఈ 2 గిన్నెలు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ అయితే పాలు మాడిపోతాయి. 35 గ్రామ్స్ వేసాను చూడండి నేను టీ పొడి. 500 గ్రామ్స్ వాటర్, 32 గ్రామ్స్ వచ్చింది. 32 గ్రామ్స్ టీ పొడి వేసాను. పక్కా వెయిట్తో చూపిస్తున్నాను వేయింగ్ మిషన్ మీద పెట్టి, అందుకనే మీకు. ఇప్పుడు ఈ వాటర్ను మిల్క్ 2 గిన్నెలు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే పాలు మాడిపోయి వాసన వస్తాయి. పాలు ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. అడుగంటే మళ్ళీ స్మెల్ తేడా వస్తుంది. ఇవి చూడండి, ఇట్లా కలుపుతూ ఉండాలి. మొత్తం పాలు కింద నుంచి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మీరు స్టవ్ మీద పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ అవనివ్వండి. ఒక 10 మినిట్స్ మినిమం బాయిల్ అయిన తర్వాత, అంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి 8 మినిట్స్ అట్లా సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మీరు ఒక లీటర్ అట్లా తీసుకుంటే ఒక 12 మినిట్స్ అట్లా బాయిల్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ 5 లీటర్స్ అట్లా చేసేటప్పుడు ఒక 30-35 మినిట్స్ పడుతుంది బాయిలింగ్కి. ఇప్పుడు ఈ టీ డికాషన్లో కరెక్ట్గా ఒక 50 గ్రామ్స్ షుగర్ వేయాలి. అంటే 50 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 3.5 టీ స్పూన్స్. నేను 3.5 స్పూన్స్ 3 వేసాను. 3.5 స్పూన్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకోండి. 50 గ్రామ్స్ వస్తుంది. వేసి ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ అయ్యేదో బాగా బాయిల్ చేసుకో. ఈ లోపల మిల్క్ని కూడా ఇట్లా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. ఎవ్రీ మినిట్ కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే ఆ అడుగంటిన స్మెల్ తేడా వస్తుంది టీకి. సో ఇట్లా కలుపుతూ ఒక 10 మినిట్స్ మినిమం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు దాన్ని డికాషన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాలు అయింది. టీ డికాషన్ బాగా మరుగుతుంది. పాలు కూడా బాయిల్ అవుతున్నాయి. దాన్ని కలుపుతున్నాము. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న డికాషన్ని వేరే గిన్నె తీసుకుని ఇట్లా టీ ఫిల్టర్ పెట్టుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని టీ పొడి అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మరగనిచ్చి ఇట్లా డికాషన్ మొత్తం ఇట్లా వడగట్టుకుని, యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీలు ఉంటే బట్ట పెట్టి బయట కమర్షియల్గా మీకు
టీ బళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఇరానీ టీ చేసే వాళ్ళ దగ్గర బట్టతోటి ఇట్లా ఫిల్టర్ చేస్తారు. అది మన చిన్న క్వాంటిటీ కాబట్టి, హాఫ్ లీటర్ కాబట్టి మనం మామూలు ఫిల్టర్తో చేస్తున్నాం. చేసిన తర్వాత పాలు కూడా ఒక 10-12 మినిట్స్ నుంచి బాయిల్ అయ్యి కొంచెం క్వాంటిటీ కూడా తగ్గుతుంది. హాఫ్ లీటర్ తీసుకున్నాం కదా, ఒక 350-300 గ్రామ్స్ 300 ml మిల్క్ తయారయ్యి బాగా చిక్కగా, చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో, ఇంత చిక్కగా అవుతాయి పాలు. పాలలో షుగర్ వేయాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ మిల్క్ మేడ్ కలిపాం కదా, అది కండెన్స్డ్ మిల్క్, దాంట్లో షుగర్ యాడెడ్ షుగర్ ఉంటుంది. ఇప్పుడు కప్పులు తీసుకుని ఫస్ట్ ఒక హాఫ్ వరకు మిల్క్ పోసుకోవాలి. తర్వాత అదే దానిపైన డికాషన్ వేసుకోవాలి, టీ డికాషన్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఇరానీ టీ. మీకు చూడండి కలర్, టేస్ట్ మంచి, చూడటానికి కూడా పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్లో ఇరానీ టీ తయారవుతుంది. దీన్ని ఉస్మానియా బిస్కెట్తో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. హాఫ్ వరకే వేయాలి, ఫస్ట్ హాఫ్ ఏమో పాలు వేసుకోవాలి, తర్వాత హాఫ్ డికాషన్ నింపుకోవాలి. పర్ఫెక్ట్ కలర్ వస్తుంది, చూడటానికి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా బయట టీ బళ్ళ మీద తాగే ఇరానీ టీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు పర్ఫెక్ట్ కలర్ ఎట్లా ఉందో, గోల్డెన్ కలర్లో వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.